సినీ రంగంలో హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి కథానాయికగా తొలి చిత్రంతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ భాషలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది కూడా. కానీ అనుకోని విధంగా వివాదాలతో ఆమె కెరీర్ పడిపోయింది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించకుండా సడన్గా ఏదో ఒక ఫంక్షన్ హాల్లోనో లేక సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తూ ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ గుర్తుపట్టలేనంతగా మారిపోతారు ఈ భామలు. అలా వచ్చిన వారిలో ఈమెడు కూడా ఒకరు. చిన్న వయసులోనే కెరీర్లో పీక్ చూసింది. కానీ ఓ హోటల్లో పోలీసులకు చిక్కి అనుకోని వివాదాల్లో చిక్కుకుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. కానీ అనుకోని విధంగా వివాదాలలో ఆమె కెరీర్ పడిపోయింది. 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకుంది. కానీ 23 ఏళ్లకే ఆమె కెరీర్ ఊహించిన మలుపు తిరిగింది. అన్నట్టు మరి ఎవరో కాదు, శ్వేతా బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్ చిత్రం మగ్టీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహాని ఘర్ ఘర్ కి అనే టీవీ సీరియల్తో ప్రేక్షకులకు దర్శనమైంది. ఆ తర్వాత తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో తనదైన నటనతో అప్పట్లో కుర్రగారను ఉర్రతొలగించింది. తొలి సినిమాతోనే కుర్రల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఆ తర్వాత 1-2 సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకునేలోగా వ్యభిచారం కేసులో చిక్కుకుపోయింది. దాని నుంచి బయటకు వచ్చింది. తన తప్పు లేకున్నా తనకు ఆ కేసులో ఇరికించారని తెలిపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధం నిలబడలేదు. 2018లో ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్వేత. కానీ వీరి బంధం 9 నెలలకే ముగిసిపోయింది. 23 ఏళ్ల వయసులోనే పెళ్లి, ఆ తర్వాత విడాకులు తీసుకున్న శ్వేత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది ఈ చిన్నది.